వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. ఈరోజు నేను మామిడికాయలతో ఉల్లి ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి కోసం మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తడి ఉంటే కనుక పచ్చడి పాడైపోతుందండి. ఇలా శుభ్రంగా తుడుచుకొని పచ్చడి పట్టుకుంటే కనుక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. వీటిని పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. లోపల జీడి ఏమైనా ఉంటే తీసేసుకుని చక్కగా సమానమైన ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆవాలు కూడా వేసి వేయించుకుంటే సరిపోతుంది. ఆవాలు వేసాక ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. ఆ వేడికి ఆవాలు అనేది వేగిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. పిండి కొంచెమే ఉంది కాబట్టి మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ జల్లించాల్సిన అవసరం ఏమీ లేకుండా మెత్తగా మిక్సీ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలకి ముందుగా నూనె పట్టించుకోవాలండి. దానికోసం నేను ఒక 100 గ్రామ్స్ వరకు నూనె తీసుకున్నాను. ఇలా ముందే ముక్కలకి నూనె పట్టించడం వల్ల పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. నేను ఒక సగం వరకు నూనె వేసుకుని మిగిలింది పక్కన పెట్టుకున్నానండి. అది తాలింపు కోసం వాడతాను. ఇలా ముక్కలన్నీ తడిచేట్టుగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూను పసుపు వేసాను. అలాగే 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. కారం ఉప్పు అనేది మన టేస్ట్కి సరిపోను వేసుకుంటే సరిపోతుంది. ఆ కారం కొంచెం కారంగానే ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. తర్వాత ముందుగానే పట్టించి పెట్టుకున్న ఆవ మెంతి పిండి ఉంది కదా, అది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నానండి. అలాగే ఒక వెల్లుల్లిపాయని ఒలుచుకొని కచ్చాపచ్చాగా దంచుకొని అది కూడా వేసేసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇందాకే ఆయిల్ వేసుకుని కలుపుకున్నాం కాబట్టి ఇదంతా కూడా ముక్కలకి పట్టేంతలా చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు చేసుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మిగిలిన ఆయిల్ ఉంది కదా ఇందాక, అదంతా కూడా వేసేసాను. దాంట్లో 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే కొంచెం జీరా వేసాను. ఇవి కొంచెం వేగాక ఒక రెమ్మ కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసి తాలింపు వేగేంత వరకు చక్కగా వేపుకోవాలండి. తాలింపు ఎర్రగా వేపితేనే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా తాలింపు అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ముందుగానే ఉప్పు కారం పట్టించుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అది దీనిలో వేసేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. తాలింపు అంతా ముక్కలకి చక్కగా పట్టేంత వరకు ఒక్కసారి కలుపుకొని ఇది వేడి చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అదే బయట ఉంచేటైతే కనుక ఒక 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చక్కగా కొంచెం పుల్లగా కొంచెం కారంగా ఎంతో కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి.